విజయవాడ వెస్ట్ నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారు, ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది. వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి ఈ సీటు దక్కబోతుందని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అసెంబ్లీ అభ్యర్థుల స్థానాలు స్టిల్ ఇంకా ఇప్పటివరకు ప్రకటించలేదు కాబట్టి. అట్లాగే ఈ స్థానం మీద సుజనా చౌదరి దృష్టి పడింది అనేది, సుజనా చౌదరికి ఈసారి ఇక్కడ సీట్ ఇస్తారు అనేది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన సుజనా చౌదరి, చెన్నంనేని రమేష్లో ఆల్రెడీ సీఎం రమేష్కి అనకాపల్లి సీట్ ఇచ్చేశారు, ఎంపీ స్థానం ఆయనకి అనౌన్స్ చేసేశారు. ఇక సుజనా చౌదరి మాత్రం ఈసారి, ఎందుకంటే వీళ్ళిద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగబోతున్నారు ఇప్పుడు. ఇటువంటి నేపథ్యంలో సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే దీని మీద పోతిరి మహేష్ గట్టి పట్టుపడుతున్నారు. జనసేన అభ్యర్థి ఖచ్చితంగా, జనసేన నాయకుడు ఖచ్చితంగా ఆయనకి సీటు కావాలి, జనసేన నుంచి అభ్యర్థిగా బరిలోకి దించాలి అనేది. కాకపోతే పొత్తుల్లో భాగంగా ఇంకా భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోతే ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు. కాకపోతే ఒక బీసీ యువ నాయకుడికి అన్యాయం జరిగింది అనేది అయితే ప్రజల్లోకి బలంగా వెళ్తుంది అనేది కూడా స్థానికంగా చెప్తున్నమాట. ఎందుకంటే సుజనా చౌదరి స్థానిక నాయకుడు కాదు, అక్కడ ఉన్న వ్యక్తి కాదు. కాకపోతే ఆయన్ని అక్కడ పెట్టడం అంటే విజయవాడ వెస్ట్లో ఎంతవరకు నెగ్గుకు రాగలరన్న ఒకటి, ఆర్థిక బలం ఉన్న నాయకుడు కాబట్టి నెగ్గుకు రాగలరా, వచ్చేస్తారా అనేది ఒకవేళ బీజేపీ నమ్మకమేమో. ఏమైనా పోతిరి మహేష్కి అన్యాయం జరిగిందనేది బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఆయన ఇంకా పోరాటం చేస్తున్నారు, చివరి నిమిషం వరకు ఆయన పోరాడడానికి కూడా సిద్ధపడుతున్నారు. లేదు లాస్ట్ మినిట్లో ఏమైనా ఆయన ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారంటే అంత ఆర్థిక స్తోమత ఉన్న నాయకుడు కాదు కాబట్టి మేబీ దిగలేకపోవచ్చేమో అనేది ఒకటి. ఇంకా అధిష్టానం నిర్ణయం తూచా తప్పకుండా పాటించి ఒకవేళ ఆయన సుజనా చౌదరిని బరిలో దింటే ఆయన సపోర్ట్ చేస్తారా లేదనేది కూడా ఇక్కడ కీలకం. ఏమైనా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన యువ నాయకుడికి సీటు ఇవ్వలేకపోయింది జనసేన అనే నింద వేసుకోవాల్సి వస్తుందేమో, పోతిరి మహేష్కి సీటు ఇవ్వకపోతే. చూద్దాం ఏం జరుగుతుంది.